హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జస్టిస్ డిబేట్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, నాకు ఇంతకుముందు ఒక ఇన్స్టాగ్రామ్లో 2 వీడియోలు వచ్చినాయి. ఏందబ్బా అని చూస్తే అవి చూడంగానే నాకు షాక్ అయిపోయినా. అసలు నేను మనకి మెసేజ్ కూడా చేసిన, ఏంది ఇట్లా మెసేజ్ చేసినావా అని అడిగితే, అన్న మీరు వీడియోలు చూడు, ఫస్ట్ వీడియోలు చూసిన తర్వాత మాట్లాడు అన్నాడు. సరే అని చెప్పేసి నేను వీడియోలు చూడడం స్టార్ట్ చేసిన. మీరు కూడా ఒకసారి చూడండి, చూసిన తర్వాత ఫస్ట్ వీడియో తర్వాత మనం దీన్ని డిస్కస్ చేద్దాం. నేను రాంగ్ చూపెట్టాను, ఫోటో చూపెట్టాను. ఒక ఆయన ఫోటో ఉంది, ఇంతకుముందు ఫోటో చూపెట్టారు. ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టోపీ పెట్టుకున్నాడు, ముఖ్యమంత్రి టోపీ పెట్టుకున్నాడు, అటు పక్కన అజరుతున్నాడు. అడిగి నవ్వుతాడు. ఏంటంటే వీళ్ళు పగటి పిచ్చగాలి, వీళ్ళు పగటి వేషాలు, కొత్త పిచ్చగాలి వీళ్ళు. వీళ్ళే మనుషులు రా భయ్. ఏమిటండి మీరు మాట్లాడేది? టోపీ పెట్టుకోవాల్సి పెట్టుకోలే, ఎవరు పెట్టుకుంటారు పెట్టుకున్నా టోపీ. వాడు అవుతాడు, వీడు మా ఓట్ల కోసం మా చుట్టూ గిట్లా తిరుగుతారా వీళ్ళు అని కలిసే నాకు. నేనన్నా రేవంత్ రెడ్డి ఇలా అజరుద్దీన్కి టోపీ పెట్టకుండా నువ్వు పెట్టుకున్నావు చూసినావా, నాకు వేణుమాధవే గుర్తొచ్చింది అన్న. ఇదేందా చూసారు కదా వీడియో. ఆ వీడియోలో ఏముంది, బండి సంజయ్ గారు ఏమంటున్నారు, నవీన్ యాదవ్ టోప్ పెట్టుకున్నాడు, రేవంత్ రెడ్డి గారు టోప్ పెట్టుకున్నారు, అజరుద్దీన్ టోప్ పెట్టుకోలే అని అన్నాడు. అంటే ఇప్పుడు బీజేపీ పార్టీ అండ్ ఇంకా బండి సంజయ్ గారు ఏం చెప్తున్నారంటే, వీళ్ళు కొట్లాడుతున్నది ఎమ్మెల్యే సీట్ కోసం కాదు, టోపీ కోసం కొట్లాడుతున్నట్టున్నది. నువ్వు ఫస్ట్ అడగాల్సింది ఏంది, నువ్వు టోప్ పెట్టుకున్నావా ఏం పెట్టుకున్నావా సంబంధం లేదు మాకు. ఫస్ట్ నువ్వు అడగాల్సింది ఏంది, నువ్వు రోడ్లు వేసినావా, నువ్వు డ్రైనేజ్ ఇచ్చినావా, నువ్వు ట్రాఫిక్ క్లియర్ చేసినావా, లేకపోతే మన పథకాలు ఏమైనా ఆపినవా, వీటిల గురించి అడగాలి. కానీ ఆయన టోప్ పెట్టుకొని ఈయన టోప్ పెట్టుకోలేడు, ఈయన ముస్లిమా ఆయన ముస్లిమా, ఎందుకు ఇవన్నీ? అండ్ ఇప్పుడు ఇంకో వీడియో చూద్దాం, ఆ వీడియో చూడండి. రేవంత్ రెడ్డి సార్ ఏం చేసిండు తెలుసా, 40,000 బుర్కాలు తెప్పించిండు పాకిస్తాన్ నుంచి. ఏం జరిగింది నాకు ఇప్పుడే తెలియాలి. రేవంత్ రెడ్డి సార్ ఏం చేసిండు తెలుసా, 40,000 బుర్కాలు తెప్పించిండు పాకిస్తాన్ నుంచి. అసలు ఏం జరిగిందంటే అన్నా, వీడియో చూసిర్రు కదా. ఆ వీడియోలో ఏమన్నారు బండి సంజయ్ గారు, 40,000 బుర్కాలు పాకిస్తాన్కి వెళ్ళి వచ్చినాయి అన్నాడు. నేనేమనుకున్నా, 40,000 బుర్కాలు అంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటారు దసరా పండుగకి చీరలు ఇస్తున్నారు కదా, ముస్లింకి కూడా బుర్కాలు ఇస్తారేమో అనుకున్నా. దాని తర్వాత మళ్ళీ వీడియోలు చూస్తే 40,000 మంది బుర్కాలతోటి పాకిస్తాన్కి వెళ్ళి ఇండియాకి వచ్చిర్రు అన్నాడు. నాకు ఒకటే ఒక డౌట్, ఇప్పుడు సెంట్రల్లో బార్డర్లో సెక్యూరిటీ ఎవరిది, సెంట్రల్ గవర్నమెంట్. ఒకవేళ ఫ్లైట్లో వచ్చిన ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ ఉండేది సెంట్రల్ గవర్నమెంట్ది, ఒకవేళ షిప్లో వచ్చిన సెక్యూరిటీ ఉండేది సెంట్రల్ గవర్నమెంట్ది, బార్డర్ దగ్గర క్రాస్ చేయాలన్న ఉండేది సెక్యూరిటీ, సెంట్రల్ సెక్యూరిటీ ఉంటుంది. ఇవన్నీ దాటుకొని పాకిస్తాన్కి వెళ్ళి ఇండియాకి ఎట్లా వచ్చిర్రు అంటే మీరు భయపెడుతున్నారు. అది నిజమా అబద్ధమా? మీరు ఇంకోటి ఏంటంటే, మీరు బండి సంజయ్ గారు మీరు సెంట్రల్ మినిస్టర్, ఇంకా మీకు క్వశ్చన్ ఉంటుంది, ఇది ప్రజలు క్వశ్చన్ చేస్తారు, ఎట్లా వచ్చిర్రు? ఈ వైఫల్యం మీదే కదా. ఇప్పుడు పాకిస్తాన్కి వెళ్ళి రావాలి, మనుషులు రావాలి, 40,000 మంది అంతా ఒకటేసారి, అంత జనం 40,000 మంది ఇక్కడికి రావాలంటే ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది ఎవరు? బీజేపీ. అయితే ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలంటే అది నార్త్, ఇది సౌత్, ఇంత దూరం వచ్చిరంటే సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఉంటేనే ఇక్కడికి వస్తారు. నాకు తెలిసి ఇది కాంగ్రెస్ పార్టీ తెప్పలేదన్న, తెప్పించింది బీజేపీ తెప్పించింది అన్న ఇది. అందుకనే మళ్ళీ బీజేపీ తెప్పించి బీజేపీ మళ్ళీ ఉల్టా కాంగ్రెస్ మీద చేస్తుంది అనిపిస్తుంది అన్న అని మెసేజ్ చేసి నాకు వాడు. ఇట్లుంది పరిస్థితి. అండ్ బండి సంజయ్ గారు, మీరే కాదు సెంట్రల్ మినిస్టర్, ఆ 40,000 మంది ఎడికెళ్ళి వచ్చిర్రు, ఎవరు తీసుకొచ్చిర్రు, ఎట్లొచ్చిర్రు, ఇవన్నీ మీరు ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసిన తర్వాత చూద్దాం అది క్లియర్ అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇట్లాంటి ఆరోపణలు చేసే ముందు మీరు ఒక ఎలక్షన్ క్యాంపెయిన్లు ఉన్నారు, పబ్లిక్ని భయపెట్టకండి. పబ్లిక్ భయపడతారు. ఇప్పుడు 40,000 మంది వచ్చినారు పాకిస్తాన్కి వెళ్ళంటే పబ్లిక్ భయపడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.